ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. तीन मार थीम all three sync అయితే సూపర్. కింద మీద ఉప్పు ఆదర్శన్న తోపు ఆట చూస్తావా? చిట్టా 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 టు డాన్స్ చాలా బాగా చేశారు ముగ్గురు. మీ ఎఫర్ట్ సూపర్. కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. పీయూష్ రాహుల్ కిళ్ళి. పీయూష్ అంకిత మా సెట్ బాయ్స్ కి దేవతలు ముగ్గురు ఇల్లు. ఇందాక చెప్పాం కదా ఏసీ పెంచండి. వీళ్ళిద్దరు బాటమ్ 2 లో ఉన్నటువంటి మన కంటెస్టెంట్స్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే. పర్సనల్ ఫ్రెండ్షిప్ ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఓట్ ఏదన్నా వేస్తే ఐ థింక్ దట్ విల్ బి ఫైన్ అని నేను అనుకుంటున్నా. ఆ మాత్రం మెచ్యూరిటీ అందరికీ ఉంది. ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని ఒక డాన్స్ కెరియర్ని జడ్జ్ చేసేంత ఇమ్మెచ్యూర్డ్ ఎవరు లేము. మెచ్యూరిటీ అనేది చాలా పెద్ద వర్డ్. అది మాకు సంబంధించిన. ఐ డోంట్ టెల్ యూ. ఐమ్ సారీ బట్ నా డీ లైఫ్ లో ఫస్ట్ టైం ఎంతసేపు ఎలిమినేషన్ జరుగుతుంది. సుబ్బ అంటే పెళ్లి చూపుకి వెళ్తుంటే ముగ్గురు తిరిగాడే. ఏ తిప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? ఊరి చివరాది ఉంది కదా, దాంతో కుల్లకడానికి వెళ్తున్నాడు. వీడెళ్ళి దాంతో కులికితే దాని మొగుడు ఎవరితో కులుకుతాడు? నీకు ఇంట్రెస్ట్ ఉందండి? ఈ కట్నగారు మాట్లాడే పెద్దోళ్ళు ఎవరు లేరా? మా అన్నయ్య ఉన్నాడండి. ఇంతకీ ఏమిస్తారు? మగపరిచి కట్నాలు 2 అండర్వేర్లు, 2 ఏమో బనియన్లు, ఒక 2 మిడి కట్లు, 3 అగ్గిపెట్లు ఇస్తామండి. బ్యూటీ పార్లర్ నే తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్. అదేంటి? చొట్టబడిన మొక్కలకి అక్కడే కదా మోట్లు వేస్తారు. పొలమారడం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా మన గురించి ఆలోచిస్తే మనకి ఇక్కడ పొలమారు. మన పూర్వకాలంలో మన పూర్వక నీ పూర్వ అదే అరే ఇప్పుడే తలుచుకున్నాను, అప్పుడే కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయారు. చెప్పానా నేను? కాఫీ పొడి అయిపోయింది. ఓకే, అదే చేత్తో కొంచెం పంచదార పాలు కూడా ఇప్పించండి. ఇగో కాఫీ పట్టుకెళ్ళి డైరెక్ట్ గా. నిన్న వర్షం పడేటప్పుడు 2 పిల్లలేందే వచ్చి నా పక్కన నిలబడ్డారు. నిజాలు చెప్పాను, ఆ జుట్టు కటింగ్ చేయించుకోండి, అదేమో పాక అనుకుని అందరూ వచ్చి దూరతున్నారని చెప్పాను. తడిగుడ్డేద్దామంటే మాఫ్ కట్టే లేదు. పైన ఉంది కదా, నువ్వు ఇలా తిరగబడు, నిన్ను అట్టుకుని వేస్తాను తడిగుడ్డ. ఇదే మీ ఇల్లా? పెద్ద వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ ఉండొద్దు, లోపలికి వెళ్ళు. చిన్నపిల్లల అన్నోడు ఎవరు పాపాన బానే పోతాడే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. నేను మీ నాగార్జున, చిట్కెలో వస్తా.
పళ్ళు లేవు, నాలుగే ఒక్కదాని కనబడుతుంది. ఏమండి ఇష్టమైన సినిమా ఏంటి? పెళ్ళాం ఊరెళితే. మరి నీకు? మొగుడు ఆఫీస్కి వెళ్తే. ఆ సినిమా ఇప్పుడు రాలేదు కదే. మీరు వెళ్ళాక మొదలైద్దండి. ఏంటి? ఓటీటీలో అండి. రాత్రి నేను నిద్రపోయాక లేచి చూసా, పక్కలో నువ్వు లేవేంటే? వాష్రూమ్కి వెళ్ళానండి. నీ మీద డౌట్ వచ్చే స్మార్ట్ వాచ్ పెట్టా. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేసావు చెప్పిద్ది. మొత్తం 15 అడుగులు. ఒక్క నిమిషం. ఇంట్లో నుంచి బాత్రూమ్ కి 5 అడుగులు, మళ్ళీ ఇంట్లోకి 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఆడకెళ్ళియే. బాత్రూమ్ గ్యాప్ లో నేను ఏం చేస్తా అండి? చిన్న గ్యాప్ చాలే, నువ్వు ప్రపంచాత్రుడి కన్నా ఎక్కువ తిరిగేసి వస్తావు. ఒక ఆడపిల్లతో ఇట్లా మాట్లాడొచ్చా? ఎక్కువ చేశాను అనుకో, నీ వాచ్ లో అడుగులు కూడా లెక్క పెట్టేస్తా. ఈరోజు అంటే ఎంత అందంగా ఉన్నా, హీరోయిన్ లాగా ఉన్నా తెలుసా? నిన్ను పెట్టి నేను డైరెక్టర్ గా సినిమా చేస్తా, ఓకేనా? వద్దండి, ఏ నాకు డైరెక్టర్లు అంటే భయం అండి. ఏ ప్రేమ పోయి భయం కొడుకొచ్చేసిందా అప్పుడే? బార్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏదో గాజుల సౌండ్ వినపడుతుందని వెళ్ళా. అక్కడ చూస్తే గ్లాసుల సౌండ్. వెళ్తే వెళ్ళాం కదా అని చెప్పి కానిచ్చేసా. ప్రెసిడెంట్ గారు, వీధిలో బల్బు రావడం లేదు, కొంచెం మార్చండి. ఎంటంటేనే మార్చేయడానికి ఆడి బాయ్ ఫ్రెండ్ కాదు, బల్బు ఒకసారి టైం పడుతుంది. ఈ సమస్య ఏంటి? మాకు నీళ్ళు లేవు. నా గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పారనుకో, మీకే ట్యాంకర్. బిందెలు గుసగుసలాడే. నా పేరు సురేష్, నీ పేరు రమేష్. ఇద్దరు ఒకలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అవును, సుజాతని కలిసారా? కలిసా. అప్పుడే అనుకున్నాను రా, నువ్వు ఇంటికి రానప్పుడే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని రోజు ఆ సుజాత దగ్గర ఏడుస్తావేంట్రా? అంటే ఇడికి సుజాత అమ్మాయి అఫేర్ ఉందా? కొట్టు. లక్ష్మి దగ్గరికి వెళ్ళారా? లక్ష్మి అంటే కంపల్సరీగా వేరే సెటప్ అయి ఉంటుంది. చే లక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు నేను. నా చెల్లెలు లక్ష్మి సర్జరీ కోసం హాస్పిటల్లో ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా సుజాతతో హోలీ అంటారా బాబు? మా ఈటీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. సలార్ సినిమాలో రాజమన్నారు క్యారెక్టర్ అడిగారు తెలుసా నన్ను? నువ్వు వెళ్ళి రాజమన్నారు అన్నావంట, వాళ్ళు నిన్ను బయటకి అన్నారంట కదా. ఎందుకు ఇలా అయిపోయావు? నేను ఒకటి కోల్పోయాను, అందుకనే ఈ మధ్య మీద చేతులు వేసేస్తున్నావు. మన రంగులు తెప్పించండి. రంగులు నేను ఎరుపు తెచ్చా. నేను తెచ్చా, నేను చెప్పానా? My special appreciation go to Pandu. మీ పేరు కొట్టగానే గూగుల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది జస్టిఫైడ్. గూగుల్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఆది. అందరూ నన్ను గూగుల్ తల్లి అంటుంటారు కదా, నన్ను తల్లిని చేసిందే వాడు. గూగుల్ తల్లినే తల్లి చేశారా? అప్పుడు నేను తిరిగేవాడు కూడా అలాగే ఉండేవాడు. మీవాడే గూగుల్ తల్లి. ఇంద్రజ గారు చూడడానికి ఎలా ఉంటారు? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. ఏరా ఆది ఏమంటావు? వా అన్న వా. గర్ల్స్ అద్దర కొట్టేశారు.
స్టేజ్ లో చేసిన దాంట్లో దిస్ ఇస్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ మాట కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేశాను మేడం. ఈ మాట వినడానికి 5 years నుంచి కష్టపడుతున్నాం. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నారు. హోలీ అంటారా బాబు. ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఏమంటే పని చేస్తున్నాయా? ఓ పని చేస్తున్నా. ఫస్ట్ ఇది పని చేయాలి. అది లేదు ఈ సినిమాలో. మీ సినిమా చాలా కామెడీగా ఉండొచ్చు కానీ మా గేమ్ షో మాత్రం ట్రాజడీగా ఉంటుందా? ఐ రియలీ మై డీప్ కండోలెన్సెస్ విత్ డైరెక్టర్ శ్రీహర్ష. ఇదంతా భరించాల్సి వచ్చింది ఆయన. ఆయనకి ఇంగ్లీష్ రాదు, మీరు తెలుగులో చెప్పాలి ఇదంతా. యు మీన్ ఐ హావ్ మ్యాజికల్ పవర్స్? యా, ఇప్పుడు ఓం భీమ్ బుష్ అని పరిపాలనంటే పడిపోతారు చూడండి. ఓం భీమ్ బుష్. ఆనాటి జ్ఞాపకాలు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? ఆనాటి జ్ఞాపకాలు అంటే ఏనాటి జ్ఞాపకాలు, ఎవరి జ్ఞాపకాలు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఇక్కడ? మీ తొలి ప్రేమ గురించి మీరు చెప్పండి. నేను అమలాపురం వెంకటరామ థియేటర్లో చూసాను. అది కాదండి, మీ తొలి ప్రేమ గురించి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించాను. అయినా దయ్యం అంటే వైట్ కలర్ డ్రెస్ లో ఉండాలి, ఇలాగ ఉన్నారంటే. గత 3 సంవత్సరాల నుంచి పంచగుట్ట నుంచి విస్పర్ వ్యాలీ నుంచి పంచగుట్ట తిరుగుతుంటే బట్టలు మాసిపోవా? అయితే మీకు డాక్టర్ అవసరం కాదు, మీకు ఫస్ట్ డ్రై క్లీనర్ అవసరం. చెప్పండి నాన్న, ఏం కావాలి? ఈ కర్రీస్ ఏంటి ఇంత అందంగా ఉన్నాయి? ఏం లేదు నాన్న, నేను అందంగా ఉంటాను కదా, అప్పుడప్పుడు నా అందం కర్రీస్ లో పడిపోతూ ఉంటుంది, అందుకని. మేము వచ్చినందుకు మీకు మా తరపున ఒక గిఫ్ట్. మీరున్నంత వరకు మాకు ఏ లోటు లేదు అసలు. మీ మీద ఆశలు పెట్టుకొని భర్త మాకు ఎవ్వరు గుర్తు రావట్లేదు కూడా. మాకు మీరే మాకు అండ. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. వెల్కమ్ టు ఆలీతో సరదాగా సీజన్ 2. రాజమండ్రి బుల్లోడు అన్న, రాజమండ్రి రోమియో అన్న, రాజమండ్రి రాజా అంటే బీసీసీ సెలక్షన్ కమిటీ చైర్మన్ 7 years కదా ఉన్నారు. ఆయనేమో క్రికెట్ లేదు, మీరేమో బ్యాడ్మింటన్. మీ ఇద్దరు పరిచయం ఎక్కడండి? అన్ని స్పోర్ట్స్ కి బాగానే క్లోజ్ అండి. ఏ స్పోర్ట్స్ అండి కొంచెం చెప్పండి. మీరేమో స్కూల్కి వెళ్ళకపోతే రోల్ నెంబర్ ని స్కిప్ చేసేసి అటెండెన్స్ తీసుకున్నారంట కదా. స్కూల్ మొత్తం లేచి నుంచి చప్పట్లు కొడుతుంది, నేనేమో బయట నీల్ డౌన్ చేసి కూర్చోంటాం. ఎగ్జామ్ రాయాలంటే కూర్చొని రాస్తాం. ఆయన తెలుసా వెరైటీగా నిలబడి రాసేవారంట. నుంచి రాస్తున్నాను వాళ్ళు మర్యాదగా నుంచున్నాను. పర్లేదు బాబు కూర్చున్నా అంటే, కూర్చుంటే ముందు కనపట్లేదండి, అందుకనే నుంచి. అంటే జనరల్ గా లవ్ చేస్తున్నప్పుడు ఆయన రూల్స్ ఏదో పెట్టారంటే ఏంటి? ఏం లేదు అంటే ఉంది. ఒలింపిక్స్ నుంచి వచ్చినప్పుడు ఆటోగ్రాఫ్కి వెళ్ళి కింద ఐ లవ్ యూ రాశాడు, అంతేగాని చెప్పలా నోట్తో. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత? మా వైఫ్ బ్యాంక్ లో ఆఫీసర్, నేను బ్యాంక్ లో పనిచేస్తున్నాను. నా బాస్. జాబ్ చేయడానికి వెళ్ళావా లేకపోతే లవ్ చేయడానికి వెళ్ళావా? లైన్ ఆవిడే వేసింది. మీకు బెస్ట్ ఫ్రెండ్ సచిన్ తెండూల్కర్. సచిన్ కూడా 25 years నుంచి ఫ్రెండ్షిప్. అజర్ రూమ్ పెట్టుకుందండి. అజర్ సచిన్ బాగా క్లోజ్ ఫ్రెండ్. బయట దేశం వాళ్ళతో ఓడిపోయామంటే వాళ్ళతో ఎందుకు ఓడిపోయాం, ఏం గెలవలేవా? సేమ్ ఫీలింగ్ అవతల కంట్రీ కూడా ఉంటుంది కదా. మన దేశం మన గర్వం, వాళ్ళ దేశాలకు అంత సీన్ లేదు. ఇప్పటికీ 24 కార్లు ఇచ్చినట్టున్నారు కదా. సో 25వ కారు నాకనమాట. మీ మ్యారేజ్ అని చెప్పారు ఎవరు, దానికి ఇద్దామని. ఈయన అమల గారికి నాగార్జున గారికి చెప్పారు. అయ్యో బాబోయ్. సైనా సింధు ఈయన ఎవరండి? ఈ చివరైనా యాక్చువల్ ఛాంపియన్ ఇతను. మెడల్ వాళ్ళకి ఇచ్చాను. నాగేశ్వరరావు గారు. నాగార్జున తీసుకెళ్ళి నాన్న నా ఫ్రెండ్ అంటే చాలా చిరాగ్గా చూశారు. నాగార్జున ఫ్రెండ్స్ అందరూ అలా ఉంటారేమో. నా జర్నీ మొత్తంలో ఒక 3 కోట్ల అప్పు వచ్చింది. అందరిని అడగటానికి వెళ్ళేవాడిని. ఇటు చూస్తే అటు నుంచి వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. సాఫీగా సాగుతున్న లైఫ్లో మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు అంటే మిమ్మల్ని సస్పెండ్ అయ్యేలా చేశారు. ఏమనుకున్న పిచ్చి ఇష్టం.
మీ దగ్గర కోచింగ్ తీసుకొని మెడల్స్ సక్సెస్ సాధించిన తర్వాత మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతే హీరో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేటు, తిష్టజీవి సపాటు, కష్టజీవికి గ్రహపాటు, గుంటూరు గోంగూర ఉలుపంత వలపేరా, నీ కందకు దురదైతే నా చేమకు సరదారా, కసిగా ఉసిగా బతికే వాళ్లకు కలే చాలు జాస్తి నేనే నేనే గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది. You came like a heroine, you sang like a heroine, and it was fantastic performance. ఎన్నెల ఉంది ఎండుంది పువ్వు ఉంది ముళ్ళుంది. చాలా క్లీన్ గా పాడావు నాన్న. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏది ఎవరికి ఇవ్వాలో ఎడమరిసే ఆ ఇది ఉంది. ఇప్పుడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. ఇంట్రొడక్షన్ సాంగ్స్ పవర్, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ. ఎస్పీబీ సార్ ఒక టైగర్ లా పాడింటారు కదా, ఆ యాటిట్యూడ్ నువ్వు ట్రై చేసావు. సో డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్. జీవిత సత్యం మరువకురా, జీవితమే ఒక స్వప్నమురా. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉండే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. సుమంగళ గారి గొంతుకి దగ్గరగా పాడారు. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. ఎంత బ్యూటిఫుల్ జర్నీ. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపే, చిన్న తప్పు చేస్తే నన్ను తీయక తిట్టాలి. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్, పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్. నీ పట్ల నీ విషయంలో ఎవ్రీథింగ్ స్పెషల్ రా. అది నాలో మేనరిజం. ఆకాశంలో ఆశల హరివిల్లు, It was a fabulous performance. మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా, వయరి వాన చల్లై తిగిరానా. యు ఆర్ జస్ట్ లైక్ అ పర్ల్. అంత స్వచ్ఛంగా పాడావు నాన్న. నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా. ఇప్పుడు నేను పాడబోయే పాట మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్, రచించిన వారు మన రేరాజు చంద్ర బాస్ గారు. ఒరే నువ్వు రేరాజన్ అన్నావు, ఎందుకురా? ఎందుకన్నావు? సార్ ఇప్పుడు రే అంటే రాత్రి సార్, రాత్రికి రాజు ఎవరు? చంద్రుడు. అంటే ఇప్పుడు చంద్ర బోస్, ఆ బోస్ ని బాస్ గా చేశాను. హే ప్రభు, హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద, హే క్యా హువా రే? దిగి దిగి తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. నిజంగా అన్ని సార్లు ఉందారా దిగి దిగి తగతగా? ఉంది సార్. నేను ఒకేసారి రాశాను రా. చాలా ఉందిరా నీలో, ఎత్తు చాలా తక్కువ కానీ చాలా లోతు ఉందిరా నీలో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దిగి దిగి